ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయా? తిరుగుబాట్లతో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయా? వైసీపీ అసంతృప్తి నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నారా? నోటిఫికేషన్ వస్తే మరిన్ని జంపింగ్ జపాంగులు ఖాయమా? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హిటెక్కుతున్నాయి. రాజకీయ పార్టీ అభ్యర్థులను మార్చుతుండటంతో అసంతృప్తులు ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా జనసేనకు నేతల తాకిడి అధికంగా ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన శ్రేణుల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నా జగన్ను గద్దెదించేందుకు పవన్ అడుగులు వేస్తున్నారు జన సైనికులు. తక్కువ స్థానాలు తీసుకున్నారన్న వ్యాఖ్యలకు పవన్ పక్కా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ క్యాంపెయిన్, డబ్బు, బూత్ మేనేజ్మెంట్ వంటి వాటిని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆర్థికంగా బలమైన నేతలు జనసేనలో చేరడానికి సిద్ధపడుతుండడం విశేషం. పవన్ ఆర్థిక అంశాలు, పోల్ మేనేజ్మెంట్ వంటి వాటిని ప్రస్తావించడంతో ఇప్పుడు జనసేన వైపు నేతలు బారులు తీరుతున్నారు. మరోవైపు ఎప్పటినుంచో టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్న నాయకులు జనసేనలో ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి సైతం పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. మొత్తానికైతే పవన్ ప్రకటనలతో అన్ని పార్టీల నేతలు జనసేనలోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ గేట్లు ఎత్తితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలు జనసేనలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి జనసేనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు ఆరణి శ్రీనివాసులు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. తన రాజకీయ భవితవ్యంపై చర్చించారు. అంతే, ఈ విషయం బయటకు లీక్ కాగానే వైసీపీ అధినేత సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. ఆరణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుణ్ణి కలిశారని సదరు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను పక్కన పెట్టింది. ఆ స్థానం నుంచి ఇన్ఛార్జిగా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. తనను కాదని అధిష్టానం వేరొకరికి తన నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడాలని భావించిన ఆయన ఈ క్రమంలో జనసేనాని పవన్తో సమావేశమై చర్చించారు. పార్టీలో చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సేనాన్ని కలిసిన వెంటనే వైసీపీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇన్ఛార్జీల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన చోట సీటు రాకున్నా గుడ్ బై చెప్పేస్తున్నారు. కొందరైతే టికెట్ ఇస్తామన్నా వెళ్లిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ జంపింగుల పర్వం మరింత ఊపందుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వలసలు పెద్ద సంఖ్యలో ఉండడం ఖాయమని తెలుస్తోంది.
వైసీపీలో కొనసాగితే పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని చాలామంది భావిస్తున్నారు. ఈసారి జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. జగన్కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం జనసేనలలో ఏదో పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. ఆయా పార్టీలలో టికెట్ దక్కకపోయినా పర్వాలేదు, చేర్చుకుంటే చాలని అనుకుంటున్నారు. జనసేనలో చేరేందుకు నేతల ఉత్సాహం వెనుక చాలా కారణాలే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భవిష్యత్తులో జగన్ను ఢీకొట్టే నేత పవనే కావడం, పవన్ జగన్ ఒకే రేంజ్ గ్రూప్ కావడం, ఇలా అనేక కారణాలతో జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నట్టు చెబుతున్నారు. మరి మున్ముందు వలసల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.